హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామన్ ఫ్యాక్ట్స్. ఈరోజు మనం ఒక మంచి కాన్సెప్ట్, ప్రతి ఒక్కరి యూత్కి ఉపయోగపడే కాన్సెప్ట్. ఇది విన్నాక ఇది కానీ పాటిస్తే 99% జనాలు అనేది సక్సెస్ఫుల్ బాటలోనే ఉంటారు. ఫెయిల్ అవ్వడానికి ఛాన్సే లేదు. ఎందుకంటే అంత మంచి కాన్సెప్టు. మన సైంటిస్టులు రావచ్చు, ఋషులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చెప్పిన విషయం ఇది. ఎందుకంటే ఎంత స్ట్రాంగ్గా చెప్పారంటే అది ఈ కాన్సెప్ట్ మొత్తం వినండి, ఫస్ట్ నుండి లాస్ట్ వరకు వినండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఎందుకంటే ప్రతిదీ ఎగ్జాంపుల్తో సహా మీకు చెప్పడం జరుగుతుంది అన్నమాట. నువ్వే ఒక గవర్నమెంట్ జాబ్ పెట్టుకో, ఏదో గవర్నమెంట్ గోల్ పెట్టుకున్నట్లయితే మనం గోల్ 1 year 2 year పెట్టుకోకుండా మినిమం 5 years పెట్టుకో. గవర్నమెంట్ జాబ్ సంపాదించాలి అనుకుంటే మినిమం 5 years నీ లైఫ్లో నుండి కేటాయించు. అదే పని తెల్లవారి 4 గంటల నుండి మళ్ళీ నీకు నిద్ర వచ్చే టైం వరకు అదే వర్క్ చేయు. కంపల్సరీ ఆ గోల్ని సాధించగలవు. మినిమం 5 years. ఏ రకంగా సాధిస్తామంటే ఫస్ట్ ఇయర్లో మ్యాక్సిమం ఫెయిల్ అవ్వచ్చు, అదే సబ్జెక్ట్ మీద మళ్ళీ ప్రిపేర్ అవ్వు. సెకండ్ ఇయర్ ఫెయిల్ అవ్వచ్చు, థర్డ్ ఇయర్ ఫెయిల్ అవ్వచ్చు, ఫోర్త్ ఇయర్ ఫెయిల్ అవ్వచ్చు, ఫిఫ్త్ ఇయర్ మాత్రం ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదనమాట. కాబట్టి ఏదైనా ఒక ప్రాజెక్టు 5 years పక్కా నువ్వు మళ్ళీ దాన్ని నమ్మాలి, నమ్మి 5 years ఇవ్వాలి. నీ లైఫ్లో అదే పని, తినాలి, నిద్రపోవాలి, నీ వర్క్ ఏదనేది ఆ గోల్ కోసమే పని చేయాలి, రెండో పనే చేయకూడదు. ఒక స్టూడెంట్ ఎప్పుడు గోల్ పెట్టుకోవాలి? నేను నెక్స్ట్ 5 years తర్వాత పలానా ఎగ్జామ్ రాస్తాను అనుకుంటే ఇప్పుడే, ఈ క్షణమే 5 years తరువాత మనం రాస్తాము అనుకుంటే ఈరోజే పెట్టుకో. గోల్ ఎంత ఫాస్ట్గా పెట్టుకుంటే నీ లైఫ్ జర్నీ అంత ఫాస్ట్గా మంచి లైఫ్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి చాలామంది మన బాగా విలేజెస్ అయ్యేసరికి గోల్ అంటే ఏంటి, అది ఎప్పుడు పెట్టుకోవాలి, ఏం పెట్టుకోవాలి అని చాలా యూత్కి తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది అంటే విలేజ్ వదిలి సిటీకి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి రాయడానికి వెళ్ళేటప్పుడు మాత్రమే ఈ జనాలు ఇలా ఉన్నారు, మనం కూడా మారాలని అంతే తప్పితే ఎప్పుడు సాధించాక అర్థం అవుద్ది. మన పేరెంట్స్ మనకు గైడెన్స్ ఇవ్వకపోవడం వల్లే కదా, మనకు తెలియకపోవడం వల్లే కదా ఈరోజు మనం ఈ సాధించాక వరకు కూడా మనకు తెలియదు. ముందే మనం ప్లాన్ చేసుకోవాలి, ఎడ్యుకేషన్ 5 years ముందే ప్లాన్ చేసుకోవాలి వాళ్ళని సాధించాలని, అప్పుడు మాత్రమే సాధించగలమని ఎంతమందికి తెలుసు? చాలామందికి తెలియదు. తెలుసు అని అనుకుంటారు. ఇప్పుడు అది నార్మల్గా ఇప్పుడు చెప్తున్నాం కాబట్టి తెలుసు అని అనుకుంటాం అనమాట. కానీ రియల్ టైం యూత్ అనేసరికి తెలీదు. వాళ్ళకి ఎంతసేపు ఏ పండగ వచ్చిందా, ఏ క్రికెట్ వచ్చిందా, బాగా ఎంజాయ్ చేసామా, ఆ వేళకు బాగా గడిపేసామా అనేది తప్పితే. కాబట్టి అలాగే ప్రతి ఒక్క యూత్కి కూడా నేను ఇచ్చిన సజెషన్ ఏంటంటే ఏదైనా సాధించాలంటే 5 years ముందే ప్లాన్ చేసుకోండి. ఆ రోజుకి మీరు కంపల్సరీ అది గోల్ సాధించగలరు. ఎందుకంటే అప్పుడే కదా మీకు టైం దొరుకుతుంది. ప్రీవియస్ పేపర్స్ చేయడానికి కానీ, ప్రీవియస్గా ఏదైనా ప్రిపేర్ ఎగ్జామ్ రాయడానికి, ఫెయిల్ అవ్వడానికి 10 సార్లు ఫెయిల్ అయ్యమంటే ఒక్కసారి విన్ వస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రతి యూత్. 10 times పోయాము అనుకుంటే విజయం అంటే కంపల్సరీ ఉంటుంది నీ లైఫ్లో. కాబట్టి ఆ విజయం కోసం ప్రయత్నించండి. 10 times పోయామంటే ఏ రకంగా పోయాం, మన మైనస్లు ఎత్తుక్కోవాలి తప్పితే మనకు రాదని అనుకోవద్దు. కంపల్సరీ 5 yearsలో ఈ ఛాన్సెస్ అన్నీ మనం టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. అందుకు ఫైనల్గా నీకు దాని సబ్జెక్ట్ వస్తుంది కాబట్టి కంపల్సరీ సాధించగలవు. దీన్ని నమ్మండి, పెట్టుకోండి, కంపల్సరీ సాధిస్తారు కూడా. ఐఏఎస్ ఐపీఎస్ చేసే వాళ్ళంతా ఇదే పని. వాళ్ళకి మినిమం ఎవరినైనా అడగండి, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీస్ లైన్ వాళ్ళు, లేదా పెద్ద పెద్ద గోల్స్ సాధించే వాళ్ళు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు సాధించిన వాళ్ళు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తే నీకు ఈ లైఫ్ వచ్చింది అనేది ఒక్కసారి కనుక్కోండి. రీసెర్చ్ చేసి ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చాం ముందుకి. చాలామందికి తెలియదు. ఎందుకంటే చాలామంది హర్రీగా 3 నెలలు ఒక సాఫ్ట్వేర్ నేర్చేద్దాం, 4 నెలలు జాబ్ కొట్టేద్దాం, 5 నెలలు 6 నెలలు జాబ్ చేసినాక 7 నెలలు పీకెత్తలేదు అనమాట. ఎందుకంటే చాలా సీరియస్. మన లైఫ్ గురించి మనం టైం వేస్ట్ చేయవద్దు. ఏ కాన్సెప్ట్ అయినా తీసుకో, దానిలో నీకు తెలియనిదంటూ ఉండకూడదు. అది ఏ సబ్జెక్ట్ అడిగిన అందులో అలాంటిది ఒక్కటి పెట్టుకో.
మెకానికా పూర్తి నేర్చుకో. జాబ్ సైడ్ నేర్చుకో. సాఫ్ట్వేర్ అందులో దిట్ట అయిపోవాలి. ఇంక అందులో రెండో మాట ఆడకూడదు ఎవడైనా కానీ. నువ్వు తప్ప వేరేవాడు ఆ టెక్నికల్ వర్క్ చేయకూడదు, అంత దిట్ట అయిపోవాలి ఆ సబ్జెక్ట్లో. మినిమం 5 years పడుతుంది. అర్థమవుతుందా? 5 years అనేది మంచి కాన్సెప్ట్ అనమాట. ఒక బిజినెస్ మ్యాన్ 1 year 2 years చూసి పెట్టి పేడ సర్దేస్తాడు. అట్లా చేయకండి. బిజినెస్లో దిక్క ముందే ఆలోచించు. ఒకసారి పెట్టుబడి పెట్టి దిగిపోయావా 5 years వరకు అసలు ఎటువంటి ఒడిదుడుకులైనా వెనకని చెయ్యొద్దు, నష్టం వచ్చినా కానీ. అప్పుడే నిన్ను నమ్ముతుంది. అర్థమవుతుందా? అంతెందుకు, మన లైఫ్లో మనమే చెక్ చేసుకుందాం ఒకసారి. మనకి నిన్నేం చేసావు, మొన్న ఏం చేసావు, అలా డే బై డే చూసుకుంటే నీకు తేడా తెలుస్తుందా? నీలో ఫైనాన్షియల్గా స్థిరపడ్డావా, లేకపోతే లైఫ్లో గోల్ సాధించావా, అలాంటివి ఏమైనా తెలుస్తాయా? లేదు. నువ్వు ఇప్పుడు వెళ్ళు, ఈ క్షణం వెళ్ళు బ్యాక్కి. నేను 10 సంవత్సరాల్లో ఎలా ఉన్నాను, 15 సంవత్సరాలు ఎలా ఉన్నాను, 20 సంవత్సరాలు ఎలా ఉన్నాను, 25 సంవత్సరాలు ఎలా ఉన్నానని నువ్వు ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకో. నీ లైఫ్ నీకే అర్థమవుతుంది. అంటే ప్రతి 5 yearsకి మన లైఫ్లో చేంజ్ వస్తుంది. అలాగే ఒక బిజినెస్కి అదే సైంటిస్టులు చెప్పారన్నమాట. ప్రతి 5 yearsకి మాత్రమే మీకు చేంజ్ అనేది పూర్తిగా కనిపిస్తుంది. ఒక మనిషిలో కానీ, ఒక బిజినెస్లో కానీ, ఏ రకంగా నువ్వు వెళ్ళా కానీ మినిమం 5 years ఇవ్వండి అసలు స్టార్ట్ చేద్దంట. ఉత్తమమైన పని అంట, టైం వేస్ట్ అంట. మిగతాది ఏదైనా బిజినెస్లో సక్సెస్ఫుల్ గ్రేట్, ఎవరైనా సక్సెస్ అవుతారు. గ్రేట్ అవ్వాలంటే మినిమం 5 years అనేది మ్యాక్సిమం. దాన్ని 100% రాత్రి 24/7 హాస్పిటల్ ఎలా పనిచేస్తుందో నీ బ్రెయిన్ కూడా అదే కాన్సెప్ట్ మీద ఆలోచించాలి. అప్పుడు మాత్రమే దానిలో నువ్వు ఎంత వెళ్ళగలవో, ఎంత సాధించగలవో, ప్రకృతి అంతా నీకు అనుకూలంగా, పంచిభూతాలు నీకు సపోర్ట్గా వచ్చి నిన్ను గ్రేట్ పర్సన్గా మారుస్తాయి అన్నమాట. ఈ 5 years కాన్సెప్ట్లో మరొకటి కూడా చెప్తాను అన్నమాట. మరొక ఎగ్జాంపుల్, ఒక మొక్క, ఆ మొక్కని వేస్తే, విత్తనం వేస్తే ఆ ప్లేస్లో ఏం కనిపించదంట. 5 years వరకు కనిపించదంట. 5 years తర్వాత రోజుకి 5 అడుగులు లెక్క ఫాస్ట్గా పెరిగేసి 45 రోజుల్లో అత్యద్భుతమైన వృక్షంగా మారిపోద్దంట. అంటే అక్కడ ఏం జరిగిందంటే 5 years కూడా నీలో ఉన్న లోపాలని, నీలో ఉన్న సబ్జెక్ట్ని అంతటిని, అంటే తన వేళ్ళు లోపలికి గ్రౌండ్లోకి పెంచుకుంటూ పోద్ది అనమాట. రూట్స్ అనేది వేసుకుంటుంది. నేను ఇలా జీవించాలి, ఇలా ఉండాలి, ఒకేసారి నాకు గ్రోత్ అనేది రావాలి. సేమ్ అంతే. మనకి చదువు అనేది చాలా కష్టం అనిపించవచ్చు, బిజినెస్ అనేది చాలా కష్టం అనిపించవచ్చు, డ్రైగా కనిపిస్తుంది. 5 years తర్వాత నీ యొక్క గ్రోత్ని పెరుగుతా పోతే ఒక్కసారి చూడు. 5 years తర్వాత, ఆఫ్టర్ 5 years నీ బిజినెస్ సక్సెస్లో నడుస్తుంది అన్నమాట. ఎందుకంటే 1 or 2 years కానీ చూసావంటే అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు షేర్ మార్కెట్ లాగా ఒక బిజినెస్ పెట్టామంటే, ఎడ్యుకేషన్ అయినా అంతే. మనం కరెక్ట్గా 1 year చదవచ్చు, 2 years హెల్త్ బాగోపోవచ్చు. ఆ రకంగా 5 years అనేది బాగోదు, హెల్త్ బాగుపడడం అంటే ఉండదు అనమాట. ఏదో ఒక ఇయర్ అనేది నీకు గ్రిప్ అనేది వస్తుంది అన్నట్టు. ఆ సబ్జెక్ట్ మీద నువ్వు గ్రిప్ సాధిస్తే చాలు అనమాట, అందులో మాస్టర్ అయిపోతావు. అయితే ఇంకొక కూడా ఎగ్జాంపుల్ చెప్తాను. రియల్ టైంలో జరిగిన ఒక ఎగ్జాంపుల్ స్టోరీ అన్నది. ఒక వ్యక్తి 10th class రాసాడు అన్నమాట. 10th class రాసినట్టు అన్ని సబ్జెక్టులో పాస్ అయ్యాడు, కానీ ఇంగ్లీష్ అనేది ఫెయిల్ అయ్యాడు అన్నట్టు. ఒకసారి రాశాడు ఫెయిల్ అయ్యాడు, రెండోసారి రాశాడు ఫెయిల్ అయ్యాడు, మూడోసారి రాశాడు. 5 సంవత్సరాల తరువాత ఆయన 35 మార్క్స్తో ఇంగ్లీష్ అనేది పాస్ అయ్యాడు. 35 మార్క్స్, ఎక్కువ కూడా రాలేదు, పాస్ మార్క్. తర్వాత మెల్లగా ఈదుకుంటూ బీఈడి చేశాడు. ఈ 5 years ఆయన ఏం చేశాడంటే ఇంగ్లీష్లో గ్రామర్ ఏంటి, ఇంగ్లీష్లో స్పోకెన్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ 35 మార్క్స్ కృషి ఏదైతే చేశాడో ఆ కృషి ఆయనకి ఈవేళ లైఫ్ ఇచ్చి ఒక బీఈడి వాళ్ళకి కోచింగ్గా, ఇంగ్లీష్ కోచర్గా మారాడనమాట. అంటే అర్థమవుతుందిగా, మన ఫెయిల్ అయిన సబ్జెక్టే మనకి లైఫ్ పెట్టింది. ఎందుకు? ఆయన 5 years అందులో ఈదాడు పాస్ అవ్వక. అంటే అందులో లోపాలు తాపాలు అన్నీ తెలుసుకొని, అది రియల్ స్టోరీ, మన జిల్లాలోనే జరిగింది. ఆ వ్యక్తి కోచర్గా మారాడనమాట.
టాప్ గ్రామర్ సబ్జెక్ట్ చెప్పడంలో టాప్ వ్యక్తిగా మారాడు. అంటే అలా మనం కూడా ఒక దాన్ని నమ్మాము, ఒక గోల్ పెట్టుకున్నాము. నువ్వు ఎవరికి సమాధానం చెప్పొద్దు, నీ మనస్సాక్షికి నువ్వే చెప్పుకో. నిజంగా నేను 24/7 దానికోసమే దాన్ని గోల్గా పెట్టుకొని సాధించాను, చదివాను. అయినా 5 years అది రాలేదు అనుకుంటే మాత్రం వచ్చి తీరాలి. ఎందుకంటే సైంటిస్టులు అబద్ధం చెప్పలేరు. సైంటిస్టులు రీసెర్చ్ చేసి ఎందరో మనుషులపై స్టడీ చేసి చెప్పిన విషయం అది. ఋషులు ఎంతో జ్ఞానులు చెప్పిన విషయం అది. ఇంతమంది గొప్పవాళ్ళు చెప్పినప్పుడు అబద్ధం ఎందుకు అవుద్ది? నిజంగానే మనం ఆ విషయాల్ని 5 years ఏదైనా గోల్ పెట్టుకున్నట్టే 5 years కాన్సెప్ట్ మాత్రం మర్చిపోకుండా గోల్ పెట్టుకుంటేనే స్టార్ట్ చేయండి. లేకపోతే ఎటువంటి బిజినెస్ చేయకన్నా ప్రశాంతంగా హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయండి ఖాళీగా. అంతేగాని మీరు మాత్రం ఎట్టి పరిస్థితిలో మీ గోల్ పెట్టుకుంటున్నారు అనుకుంటే 5 years నేను దానిలో నిలబడగలనా లేదా అనే ఫస్ట్ నీకు నువ్వుగా టెస్ట్ చేసుకొని, నీకు నువ్వుగా దానిపై స్టడీ చేసుకొని, నీకు నువ్వుగా నేను ఈ రోజు నుండి మళ్ళీ 5 years తర్వాత ఇదే డేట్కి నేను ఈ కాన్సెప్ట్లో గొప్పవాడిని అవుతాను అనుకుంటేనే దిగండి. లేకపోతే వేస్ట్, శుద్ధ వేస్ట్. నీ లైఫ్లో కొన్ని సంవత్సరాలు గడిపేస్తావు. 1 or 2 years గోల్ పెట్టుకుంటే ఇలా 1 or 2 years అనేది ఒక కొన్ని 10-15 ఏళ్ళు ఊరకనే పోతాయి, దేనికి పనికిరాకనే పోతావు. సో ఈ ఒక్క కాన్సెప్ట్ పూర్తిగా మన పిల్లలకు కానీ యూత్కి కానీ వేరే ఎవరికైనా కానీ షేర్ చేయండి. మంచి కాన్సెప్ట్. ఈ 5 years గోల్ పెట్టుకునే వీడియో మాత్రం అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.